వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఏం చేసినారు ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా, ఏం ఉత్సవాలు చేసినారు, ఏం చెప్తున్నారు ప్రజలకు? ఈరోజు ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని నైజాం సర్కార్లకి విముక్తి చేసుకొని భారతదేశంలో విలీనం చేసిన సందర్భంగా ఏదైతే రాష్ట్రం 22 నెలల పరిపాలన లోపల ప్రజలకు ఇచ్చిన ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా గొప్పగా ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో విమోచన దినం లోపల అమరవీరుల వాళ్ళను జ్ఞప్తికి తెచ్చుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈ 20 నెలల లోపల ప్రజలు చేసినట్టు ప్రజలకు ప్రజాపాలన లోపల ఏదైతే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల ముందు పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోపల ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేసే పరిస్థితి లోపల ముందుకు పోతున్నటువంటి సందర్భం లోపల ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ విమోచనకు సంబంధించినటువంటి ఏదైతే ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అంతా కూడా అధికారపరంగా గొప్పగా పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రజానికానికి ఏదైతే ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం విషయంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వం ముందుకెళ్తామన్న విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ సంక్షేమానికి సంబంధించి విద్యార్థులకు స్కాలర్షిప్ల కొరకి ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఒకవైపు, మరొక వైపు రైతులు యూరియా కొరకి ఇప్పటికీ ఆందోళన చేస్తున్నటువంటి ఒకటి అన్న ఏ ఒక్క విద్యార్థి కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలకు వెళ్ళినటువంటి ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన బకాయి లోపల ప్రభుత్వం ఖజానా పరంగా ఉన్నటువంటి ఒత్తిడితోని ఖజానా మీద ఏదైతే గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలాంటి ఒక ఆలోచన లేకుండా లక్షల కోట్ల రూపాయల కాళేశ్వరం అనే కమిషన్ల పేరు మీద వారు ఏదైతే ఆలోచన చేసిందో ప్రతి నెల 1వ తారీఖు పడంగానే వేల కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నామండి. ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అన్నా మార్పు కోరుకొని కొత్తగా వచ్చిన ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇంత వడ్డీ కడుతుందని చెప్పండి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన చేసినటువంటి ఏదైతే వాళ్ళు చేసిన తప్పుడు, వాళ్ళు చేసినటువంటి ఆలోచన లేనటువంటి పనులు ఏదైతే ఉన్నాయో వారు ఒకసారి మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాం. మన తెలంగాణ ఉద్యమకారుణ్ణి, నేను తెలంగాణ ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించిన కదా, మరి ఎందుకు విద్యార్థులకు సంబంధించిన విషయంలో కానీ సంక్షేమ హాస్టల్స్ విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ఏదైనా ఆలోచన చేసిండా? మీ అందరికీ తెలుసు, మీరు మొత్తం సాక్ష్యం మీడియా మిత్రులంతా కూడా తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉండే, తెలంగాణ వచ్చినాక వారి యొక్క పరిపాలన కానీ వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది, ఏమైనా అంటే దోసుకున్నాడు దాచుకున్నాడు తప్ప ఏమీ లేదు. ఈరోజు ఖజానా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఇచ్చిన మాట, రైతు రుణమాఫీ కానీ 2 లక్షల రూపాయలు, రైతు భరోసా కింద ప్రతి కుటుంబానికి రైతు భరోసా కింద ఎకరానికి 6,000 చొప్పున 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల పాటు నా అకౌంట్లో జమ చేసిండు. మరి అదేవిధంగా రైతు వడ్లకు 6 గంటలు కష్టపడి పంట పండిస్తే ఎలాంటి కటింగ్ లేకుండా కిలో కానీ 2 కిలోలు కానీ 3 కిలోలు కానీ 4 కిలోలు కటింగ్ లేకుండా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణ లోపల రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపల ఆ వాటిలో కొనుగోలు కొనిపించి 6 రోజుల లోపల వాళ్ళ అకౌంట్లో పైసలు జమ చేయించిన. ఇది యథార్థమా కాదా చెప్పండి? యూరియా ఇబ్బంది ఉన్నది, యూరియా ఇబ్బంది కొంచెం ఇబ్బంది ఉన్నది. మేము చెప్తున్నాం, మంత్రిగా మేము చెప్తున్నాం ఎందుకు ఇబ్బంది వచ్చింది. గతంలో ఏదైతే దేశంలో ఉన్నటువంటి ఏదైతే సింధూర్ అనే ఒక వారు పాకిస్తాన్ మీద వారు జరిగినప్పుడు బయట దేశాల నుంచి ముడి సరుకు రావాలి యూరియా తయారు చేయడానికి. ఆ ముడి సరుకులు ఇక్కడ సముద్ర మార్గాన రావాలి. సముద్ర మార్గాన వచ్చేటువంటి ముడి సరుకు షిప్ల ద్వారా వచ్చే విషయం లోపల ఆ దేశాలకు సంబంధించిన ఏదైతే భద్రతా దృష్ట్యా ఆ దేశాలకు సంబంధించిన చైనా కానీ బార్డర్లో ఉన్నటువంటి వేరే చైనా ఉన్నటువంటి దేశాల లోపల వారు ఈ షిప్ యొక్క సంబంధించినటువంటి అనేక నిబంధనలు ఏదైతే వాళ్ళు నిర్బంధం పెట్టిందో ఆ నిర్బంధం వల్ల ఆలస్యం వచ్చింది. ముడి సరుకు ఆలస్యంగా రావడం వల్ల ఆ ముడి సరుకు ద్వారా ఏదైతే ఎరువు తయారై ఆ రాష్ట్రాలకు పంపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఉండే. కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది ఏమని ఈ వారు జరిగింది, రేపు రాబోయే రోజుల్లో రైతులకు ముడి సరుకు విషయంలో కూడా బయట దేశాలకు వెళ్ళి ముడి సరుకు రావాలి, ఈ యొక్క వారు వల్ల మనకు ఇబ్బంది వస్తుంది, ప్రతి రాష్ట్రంలో ఇబ్బంది వస్తుందనే విషయం తెలిసి కూడా మరి ఆ విషయాన్ని ముందు గత 4 నెలల క్రితమే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి రాబోయే రోజుల్లో యూరియాకి కొరత కొంత ఏర్పడుతుంది కావచ్చు అనుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చూడండి, మన మీడియా మిత్రుల ముందు చూడండి, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాలు చూడండి, 4 నెలల క్రితం కేంద్రంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యండి కేంద్రంలో ఉన్నటువంటి ఎరువుల శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రి దగ్గరికి కేంద్రంలో అగ్రికల్చర్ మంత్రుల దగ్గరికి పోయి ఇట్లా యూరియా పరంగా ఏదైతే ఇబ్బంది వస్తుంది ముందస్తుగా మీరు జాగ్రత్త పడాలని చెప్పి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చినా కూడా పట్టించుకోలే.
పట్టించుకోగా ఈరోజు ఏమంటున్నారు, కేంద్రంలో వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళు ప్రజలతో కేంద్రంలో 2014 నుంచి పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క వారి యొక్క ప్రభుత్వం రైతులకు ఇవాళ షార్టేజ్ కొరత ఏర్పడినప్పుడు ఏం చేయాలి? తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో పోరాటం చేయాలి. మీరు ఇయ్యలేదంటున్నారు. 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వస్తే 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పంపిణీ చేశారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎటుపోయింది, పక్కదారి పడుతున్నదా, బ్లాక్ మార్కెట్ జరుగుతుందా అని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ చెప్తున్నాడు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా, సిబిఐ ఆయన చేతిలో ఉంటాయి కదా, ఎస్బీఐ ఆయన చేతిలో ఉంటాయి కదా, ఇంటెలిజెన్స్ ఆయన చేతిలో ఉంటాయి కదా. ఆ 3000 మెట్రిక్ టన్నులు దారి మళ్లించడం మీద కేసు పెట్టమని ఇప్పుడు తొలగా 3000 ఏదైతే ఆయన ఆరోపణ చేస్తుండో మెట్రిక్ యూరియా పక్కదారు పట్టించింది అంటారు కదా, కేంద్రం నుంచి షిప్ ద్వారా వస్తుంది, కేంద్రం తర్వాత రాష్ట్రం ద్వారా వస్తుంది. రాష్ట్రాలకు ఏదైతే క్వాంటిటీ వచ్చిందో ఆ క్వాంటిటీ లోపల ఏదైతే షార్టేజ్ వచ్చి దారి మళ్లింపు జరిగినటువంటి ఎక్కడైతే దారి మళ్లిందో అక్కడ నుంచి ఈ ఏజెన్సీ ద్వారా, సెంట్రల్ ఏజెన్సీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి తక్షణమే దాని మీద బాధ్యుల మీద చర్యలు తీసుకో. చాతగాని మాటలు ఎందుకు మాట్లాడతారండి? నీ చేతిలో కేంద్రంలో అధికారంలో ఉంది, నీ ప్రధానమంత్రి నీ మోడీ ఉన్నాడు, నువ్వు అధికారంలో ఉన్నావు. ముందస్తుగా ప్రణాళికలు లేకుండా గాలికి వదిలిపెట్టేసి ఇవాళ మీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే, ఒకటే నిదర్శనం మోడీ గారికి ఇట్లా ప్రధానమంత్రి మోడీకి చిత్తశుద్ధి ఉంటే సంవత్సర కాలం ఢిల్లీలో బార్డర్ మీద నల్ల చట్టాల మీద నిరసన చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు, వాళ్ళు ప్రాణం బలిదానం చేసుకున్నారు. పట్టించుకోలే ఏ రోజు కూడా నరేంద్ర మోడీ. ఈరోజు ఇలా యూరియా షార్టేజ్ వస్తున్న విషయం తెలిసినా కూడా మోడీ పట్టించుకోలే. ఇలా వాళ్ళ వైఫల్యాన్ని రైతులు ఎండగడతారు, తెలంగాణ ప్రజలు ఎండగడతారనే ఒక దురుద్దేశంతో ఇలా బండి సంజయ్ అట్లా మాట్లాడుతుంది. కానీ బండి సంజయ్ యథార్థం తెలుసు, ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనే నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నా. నా శాఖలో ఏం జరుగుతుందో నాకు తెలియదా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి కేంద్రం నుంచి వచ్చినటువంటి ఏదైతే యూరియా దారి మళ్లింపు చేసి దారి మళ్లింపు పలానా జిల్లాలో పలానా రాష్ట్రంలో పలానా జిల్లాలో జరిగింది, పలానా జిల్లాలో పలానా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా పలానా అధికారులు చేసిందని చెప్పి ఆరోపణ చేయి, వాళ్ళ మీద శిక్ష చేయమను. చేతిలో నీ చట్టం ఉంటుంది, చర్య తీసుకునే అధికారం నీ చేతిలో ఉంటుంది, కేంద్రం నుంచి యూరియా తెప్పించాల్సిన నీ బాధ్యత ఉంటుంది. అవన్నీ విస్మరించి రాష్ట్రంలో పరిస్థితులన్నీ త్వరలో చక్కబడతాయని ఆశాభావంతో ఉన్నారా? తప్పకుండా అండి. ఏదైనా కూడా ఒకటి మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి రాష్ట్ర మంత్రిగా ఆర్థికంగా ఏదైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడిని అధిగమించే విషయం లోపల ఏదైతే నిన్న ఫీజు రింబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే యాజమాన్యం వారు మీ సమ్మెకి పోతామని చెప్పేసి వారు మాట్లాడితే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఎంతో ఇబ్బంది ఎదుర్కొని వారికి ఒక మాట ఇచ్చి ఆ మాట ప్రకారం కొత్త ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలనే ఆలోచన. ఏదైతే ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ఏదైతే వారు కూడా మీ ఆరోగ్య సేవలు నిలిపిచేస్తామని చెప్పి వారు మాట్లాడిన సందర్భంలో వారిని ఏ విధంగా ఆర్థికంగా భారం పడకుండా మరి ఆ విధంగా చెల్లింపు చేయాలని చెప్పి, అదేవిధంగా మా సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ ఉన్నాయి. సుమారు 4 నెలలకెళ్ళి బెస్ట్ అవైలబిలిటీ యాజమాన్యానికి మంత్రిగా నేను గదవ పట్టుకొని రిక్వెస్ట్ చేసిన. స్టడీ కాస్ట్ పిల్లలు ఎవరికి కూడా మీకు ఎంత ఒత్తిడి ఉన్నా, మీకు ఎంత బకాయి ఉన్నా ప్రభుత్వం నుంచి ఇప్పిస్తా. మీ మీద భారం ఉన్నా కూడా ఆ పిల్లలకు చదువు చెప్పండి, బుక్స్ ఇవ్వండి, మీరు వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వండి అంటే ఆ శాఖ మంత్రిగా నా మాట మీద మా ముఖ్యమంత్రి గారి మీద గౌరవంతో, మా డిప్యూటీ చీఫ్ గౌరవంతో వారు ఇచ్చినాం. అవి కూడా మేము రిలీజ్ చేస్తాం. ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేసి ఆర్థికంగా సంక్షోభం ఉన్న రాష్ట్రం లోపల ఏ విధంగా ఆర్థికంగా సంక్షోభాన్ని అధిగమించి ఈ పనులు ముందుకు చేసి రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని గడిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రజాపాలన అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. మొత్తం మీద రాబోయే కాలంలో ఒకవైపు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడానికి కృత నిశ్చయంతో ఉన్నాం. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.